యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా గురించి న్యూస్ రావడం వెనుక ఐశ్వర్య వదిన ప్రమేయం ఏమైనా ఉందా? అది గనుక వదిన చేస్తుంటే దానివల్ల మేమెంత నష్టపోయామో ముందు ముందు వదిన కూడా అంత నష్టపోవాల్సి వస్తుంది. కార్మికులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. దయచేసి నిజం చెప్పండి. ఆ ప్రెస్ మీట్కి మా వదినికి ఏమన్నా సంబంధం ఉందా? తెలీదు సార్, అలాంటి విషయాలేవి నాకు తెలీదు. ఏదో ట్యాక్స్ ప్రాబ్లం వల్ల కంపెనీ పేరు మార్చామని ఐశ్వర్య మేడం గారు చెప్పారే తప్ప మిగతా విషయాలేవి నాకు తెలియదు. దయచేసి నన్ను నమ్మండి సార్. ఓకే, ఒకవేళ మీకేమన్నా తెలిస్తే మాత్రం వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా సార్, చెప్తాను. ఫ్యాక్టరీ గురించి, కార్మికుల గురించి ఇంత మంచిగా ఆలోచించే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను సార్? అలాంటి విషయాలు ఏమైనా తెలిస్తే వెంటనే మీకే ఫోన్ చేస్తాను సార్. ఫ్యాక్టరీ బాగుంటేనే కదా సార్ మేమంతా బాగుండేది. ఓకే, ఏమైనా తెలిస్తే తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి. తప్పకుండా సార్. పద శ్యామ. ఆ ప్రెస్ మీట్ ఐశ్వర్య మేడం పెట్టిందని వీళ్ళకి అనుమానం వచ్చిందన్నమాట. పోనీలే, ఆవిడికి ఆ ప్రెస్ మీట్కి సంబంధం లేదని వాళ్ళని నమ్మించి పంపించేశాను. అఖిల్ బాబు, అతను చెప్తోంది నిజమేనంటారా? నిజమేననిపిస్తుంది శ్యామ. వదిన చేసే పనులన్నీ ఖచ్చితంగా మేనేజర్కి తెలిసే ఛాన్స్ ఉంది. ఇతను తెలియదు అంటున్నాడంటే టీవీలో వచ్చిన న్యూస్కి వదినకి సంబంధం ఉండి ఉండదు. ఇంకెవరో ఈ కుట్ర చేసి ఉంటారు. అదెవరో తెలుసుకుందాం. ఎందుకు చేశారో కూడా తెలుసుకుందాం. పద. ఇదిగో తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. చెప్పింది అర్థమైంది కదా? అఖిల్, శ్యామ ఇప్పుడు ఇంట్లో లేరు. ఇప్పుడు మీరెళ్ళి రెచ్చిపోయారనుకోండి, ఆ ముసలోళ్ళు చచ్చిపోతారు. మీరనే ఒక్కొక్క మాటకి వాళ్ళ గుండె ఒక్కొక్క ముక్క అయిపోవాలి. అట్లాగే వనజమ్మా, మేము రెచ్చిపోతాం కదా, నువ్వు చూస్తూ ఉండు. తులసి, తులసి, బయటికి రా. ఆవిడ గారి పేరు తులసి కదక్క, శ్యామ. ఇంతకాలం తులసి తులసి అని చెప్పి మనందరినీ మోసం చేసింది శ్యామ. శ్యామ అని గట్టిగా పిలువు, పరిగెత్తుకుంటూ వస్తుంది. శ్యామా, శ్యామా, బయటికి రా. శ్యామ ఇంట్లో లేదమ్మా, బయటికి వెళ్ళింది. ఎవరు కొంపలు ముంచడానికి వెళ్ళింది? ఇదిగో అబ్బాయి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎందుకు తెలియదండి, జనాల్ని మోసం చేసే మోసగాళ్ళతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మేమే మోసం చేశాం? నన్నేటి, ప్రపంచాన్నే మోసం చేసిన ఘనులు మీరు. AAA మసాలా కంపెనీ పేరుతో ఎంత మోసం చేశారో టీవీలో చూపించారులేండి. వీళ్ళు మోసగాళ్ళని మాకు తెలియపోయేసరికి అఖిల్, శ్యామ అని పేర్లు మార్చుకొని నిఖిల్, తులసిగా ఈ బస్తీలోకి వచ్చారు. అలా పేరు మార్చుకుని మమ్మల్ని ఏ రకంగా మోసం చేద్దాం అనుకున్నారు?
అనుకోవడం ఏంటక్క, ఆల్రెడీ మనల్ని ఎప్పుడో మోసం చేశారు. ఏదో బైక్ రైడ్ కంపెనీ పేరు పెట్టి జనాల్ని ముంచడానికి రెడీ అయ్యారు. ఇవాళో రేపో మన బస్తీ జనాల్ని ముంచేసి ఇక్కడ జెండా పీకేస్తారన్నమాట. అసలు తప్పేళ్ళది కాదు, వనజాక్షిది. ఇలాంటి మోసగాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడం వనజాక్షి తప్పు. ముందు వనజాక్షిని పిలవండి. వనజాక్షి, 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 ముందు బయటికి రా. ఏంటి అందరిలా కట్టగట్టుకొని వచ్చారు? ఇదిగో వీళ్ళని వెంటనే ఇల్లు ఖాళీ చేయించు. ఏంటి వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలా? ఎందుకు? ఎందుకేంటి వనజాక్షి, వాళ్ళు మోసగాళ్ళని టీవీలో చెప్పారు కదా. ఇలాంటి మోసగాళ్ళు మన మధ్య ఉండటానికి వీల్లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేయించు. ఏంటి వనజాక్షి ఆలోచిస్తున్నావు? నువ్వు వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తావా, లేకపోతే వాళ్ళ సామాన్లు తెచ్చి బయటపడేయమంటావా? ఇంకా ఆలోచిస్తారేంటి? మనమే సామాన్లు బయటపడేద్దాం, పదండి. పదండి. ఆగండి ఆగండి. వాళ్ళ ఇంట్లో సామాన్ల మీద మీ చేతులు పడ్డాయంటే మీ చేతులు విరిచి పారేస్తాను. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? వాళ్ళు అసలు ఎవరనుకుంటున్నారు? వాళ్ళు నాకు ఆత్మ బంధువులు. అఖిల్ నాకు తోడబుట్టకపోయినా సొంత తమ్ముడి కంటే ఎక్కువ. శ్యామ నాకు ఆడపడుచు కంటే ఎక్కువ. మా పెదనాన్నలు నాకు అమ్మా నాన్నల కంటే ఎక్కువ. వాళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి వనజాక్షి? వాళ్ళు మోసగాళ్ళు కాదు. అవును, వాళ్ళు మోసగాళ్ళు కాదని నాకు తెలుసు. వాళ్ళు మంచి వాళ్ళని నాకు తెలుసు. ఎవరు చేసిన కుట్రకి వీళ్ళు బలైపోయారని కూడా నాకు తెలుసు. వీళ్ళ గురించి మీకే ఏమీ తెలీదు. వాళ్ళు ఎంత ధనవంతులో మీకు తెలియదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలీదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళో, ఎంత పెద్ద మనసున్న వాళ్ళో మీకు తెలీదు. టీవీలో వచ్చిన న్యూస్ నమ్మి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. టీవీలో వచ్చిన న్యూస్ చూసి మీరు ఇల్లు ఖాళీ చేయించమని చెప్తున్నారు. మీరు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నేను వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించను. మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. పోలీసులకు వదిలేమ్మా, మా దాన్ని మేము పోతాంలే. మాకెందుకు వచ్చిన గొడవ? పోతాం, పదండి రా, పదండి.
పెద్దమ్మా, పెదనాన్న, వాళ్ళ మాటలు మీరేమీ పట్టించుకోకండి. ఇక మీ గురించి ఎవరిలా చులకనగా మాట్లాడరు. మాట్లాడితే వాళ్ళ నోళ్ళు ఇలాగే మూయించి పంపించేస్తాను. మీరేం బాధపడకండి. థ్యాంక్స్ అక్క. మా మీద నీకు ఎంత మంచి అభిప్రాయం ఉందో ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళ నోర్లు మూయించి మా విలువని పెంచావదినా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, మనలో మనకి రుణాలు థ్యాంక్స్లు ఏంటమ్మా? ఒకే కుటుంబంలా కలిసున్నాము. మన కుటుంబం మీదకి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి? వాళ్ళ నోళ్లు మూయించకుండా ఎలా ఉంటాం చెప్పు? ఇంకెప్పుడు ఎవ్వరూ మీ జోలికి రారు. జరిగింది ఒక పీడకలలా మర్చిపోయి మీరు సంతోషంగా ఉండండి. శ్యామ, అత్తయ్య గారిని మావయ్య గారిని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు. పదండి డాడీ. పదండి అత్తయ్య. పిచ్చి మొహాలారా, వాళ్ళని మీ మీదికి ఉసిగొలిపింది నేనే, వాళ్ళ నోళ్లు మూయించింది నేనే. ఇలా చేసినందుకు నాకు బోలెడు పారితోషికం కూడా వచ్చింది తెలుసా? వనజాక్షి సాయంతో ఆ బస్తీలో శ్యామ వాళ్ళని అల్లరి పాలు చేశాం. దానివల్ల వాళ్ళు మానసికంగా చాలా దెబ్బతినుంటారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా చావు దెబ్బ కొట్టాలి. ఇంతకాలంగా రైట్ కంపెనీ మీద సంపాదించిన లాభాల్ని మొత్తం వాళ్ళ చేయి జారిపోయేలా చేయాలి. ఏం చేయాలి? ఎస్, ఆ యాప్ డెవలపర్స్కి ఫోన్ చేద్దాం. హలో, నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య అంటే? ఐశ్వర్య మసాలా కంపెనీ యజమానురాల్ని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి మేడం? మీకు రాబోయే లాభాల గురించి. మాకు రాబోయే లాభాలా? అవును, మీరు ఎంత తొందరగా వస్తే మీకు అంత ఎక్కువ లాభం ఉంటుంది. ఓకే మేడం, మీరు వెంటనే లొకేషన్ షేర్ చేయండి. మేము వెంటనే బయలుదేరి మేము ముందుంటాం. ఓకే. చెప్పండి మేడం, మిమ్మల్ని కలిస్తే మాకు లాభం వస్తుందన్నారు. 4 రైట్ కంపెనీ యాప్ని డెవలప్ చేసింది మీరే కదా? అవును మేడం. ఆ యాప్ డెవలప్ చేసినందుకు ఫీజు తీసుకోకుండా మీరు ఆ కంపెనీలో పార్ట్నర్గా చేరారు కదా? అవును మేడం. టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసే ఉంటారు కదా? చూసాం మేడం. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి మా కంపెనీకి ఎవరూ వెహికల్స్ ఇవ్వడం లేదు, బుకింగ్ కూడా రావడం లేదు. ఇక ముందు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఆ కంపెనీకి వెహికల్స్ రావు, బుకింగ్స్ ఉండవు. అందువల్ల పార్ట్నర్గా చేరిన మీరు పూర్తిగా నష్టపోతారు. మీరలా నష్టపోకుండా ఉండటానికి, మీ డబ్బు మీకు వచ్చేలా చేయటానికే ఇక్కడికి పిలిపించాను. చెప్పండి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తారంటే, అలా చేస్తే మీరు ఖచ్చితంగా లాభపడతారు. అవును మేడం, మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మాకు లాభం వస్తుంది. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వెళ్ళి వెంటనే మీ డబ్బులు మీరు తీసుకోండి. అలాగే మేడం. వస్తాం మేడం. ఇప్పుడు మొదలవుతుంది అఖిల్ వాళ్ళ జీవితంలో ఊహించని ట్విస్ట్.
ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, రండి లోపలికి రండి. మర్యాదల కోసం రాలేదు, విషయాలు తెలుసుకుందామని వచ్చాం. రండి సార్, కూర్చోండి. శ్యామ, వెళ్ళి కాఫీ తీసుకున్నా. అవసరం లేదు సార్, మేము మర్యాదల కోసం రాలేదు, విషయం తెలుసుకుందామని వచ్చాం. ఏ విషయం? అదే టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ గురించి. అదంతా అబద్ధం సార్. ఎవరో కావాలని అదంతా చేశారు. అవునండి, ఈ బిజినెస్లో మా ఎదుగుదల చూడలేక అలా కంపెనీ పేరు చెడగొట్టాలని చూశారు. చెడగొట్టాలని చూడటం ఏంటండి? ఆల్రెడీ కంపెనీ పేరు చెడిపోయింది. టీవీలో ఆ బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పటి నుంచి మన యాప్లో ఒక్కరు కూడా వెహికల్ బుక్ చేయలేదు తెలుసా? ఈ బిజినెస్ ఏదో బాగుంటుందని చెప్పి మాకు రావాల్సిన 5 లక్షలు తీసుకోకుండా మీతో పార్ట్నర్గా చేరాం. ఇప్పుడు ఆ బిజినెస్ బాగు చేయలేనంతగా చెడిపోయింది. సో మీతో మాకు పార్ట్నర్షిప్ వద్దు, మాకు ఫీజు కింద ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేయండి. అదేంటి సార్ అలా అంటారు? బిజినెస్ అన్నాక లాభ నష్టాలు కామనే కదా. ఒకసారి నష్టపోయాం కదా అని ప్రతిసారి నష్టపోతామా? తొందరలోనే మన బిజినెస్ పికప్ అవుతుంది సార్. మాకు ఆ నమ్మకం లేదు. మా ఫీజు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. అది కాదు సార్. అఖిల్ బాబు ఆగండి, వాళ్ళ భయంలో అర్థం ఉంది. మన బైక్ రైడ్ కంపెనీ విషయంలో మనకి నమ్మకం ఉంది, వాళ్ళకి భయం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన 5 లక్షలు వాళ్ళకి తిరిగిచ్చేద్దాం. కష్టమైనా నష్టమైనా లాభమైనా ఏదైనా సరే మనమే అనుభవిద్దాం. అలాగే శ్యామ, ఇప్పటి వరకు ఈ బిజినెస్లో సంపాదించిన దాంట్లో నుంచే ఒక 5 లక్షలు వీళ్ళకి ఇచ్చేద్దాం. 1 మినిట్, మీకు 5 లక్షలు చెక్ రాసిస్తాను. హలో సార్, మాకు చెక్ వద్దు. చెక్ వద్దా? అవును సార్, ఒకవేళ చెక్ చెల్లకపోతే? అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది సార్, ఎందుకు చెల్లదు? బ్యాలెన్స్ ఉండొచ్చు సార్, కానీ ఏ కారణం చేతనైనా చెక్కు చెల్లకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకే, నేను బ్యాంకుకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకొచ్చి మీ ఆఫీస్కి తెచ్చిస్తాను. మా ఆఫీస్కా? వద్దు సార్, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం, మీరు వెళ్ళి క్యాష్ డ్రా చేసుకురండి. అంటే మా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది సార్, మాకు డబ్బులు అర్జెంట్, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తాం సార్. ఓకే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తాను. శ్యామ, వాళ్ళ కాఫీ ఇవ్వు. కూర్చోండి సార్. శ్యామ, వచ్చేస్తాను. చెప్పు. హలో మేడం, మీరు చెప్పినట్టే యాప్ కంపెనీ వాళ్ళు వచ్చారు. గుడ్. 5 లక్షలు ఇవ్వందే ఇక్కడి నుంచి కదలమంటున్నారు. వెరీ గుడ్. అఖిల్ 5 లక్షలు తీసుకొస్తానని చెప్పి బ్యాంకుకి వెళ్ళాడు. వెరీ వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాళ్ళకంతా బ్యాడే జరుగుతుంది. ఉంటాను. అలాగే మేడం. డబ్బులు డ్రా చేయడానికి బ్యాంక్ వెళ్ళావా అఖిల్ బాబు? వెళ్ళు, తొందరగా వెళ్ళి డబ్బులు డ్రా చేయి. నీ అకౌంట్లో 5 లక్షలు డెబిట్ అవుతుంది, నా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
ఐశ్వర్య మేడం. మాట్లాడు. మేడం. నమస్తే రంగా, నీతో ఒక పని పడింది. మా మరిది అఖిల్ ఫోటో నీకు పంపిస్తాను. వాడు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డ్రా చేస్తున్నాడు. నువ్వు యాదగిరి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అఖిల్ని బురిడి కొట్టించి ఆ డబ్బు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు.